అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే ట్రంక్ రోడ్స్ గానీ, లేఅవుట్స్ గానీ, లేదా ఐకానిక్ బిల్డింగ్స్ గానీ, అధికార భవనాలు గానీ ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతున్నాయి. అయితే ఏదైతే సీడ్ యాక్సిస్ రోడ్డు మంగళగిరి రోడ్డు పైకి యాక్చువల్ గా పోయేటట్టుగా స్టీల్ బ్రిడ్జ్ ప్లాన్ చేశాము. బకింగ్హామ్ కెనాల్ పైన ఏదైతే స్టీల్ బ్రిడ్జ్ చేసామో అది ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అధికారులు అయితే ఈ మంత్ ఎండింగ్ యాక్చువల్ గా దాన్ని ఇచ్చేస్తాం, ఈ మంత్ ఎండింగ్ యాక్చువల్ పూర్తి అయిపోతుంది అన్నారు. ఫస్ట్ వీక్ లో దీన్ని యూటిలైజ్ చేయొచ్చు అన్నారు. అదే విధంగా ఈ బకింగ్హామ్ కెనాల్ ముందు యాక్చువల్ గా అక్కడ 2 కెనాల్స్ ఉన్నాయి. ఒకటి గుంటూరు ఛానల్, కొండవీటి వాగు. ఆ రెండింటి మీద 240 మీటర్ల లెంత్ లో ఒక బ్రిడ్జ్, స్టీల్ బ్రిడ్జ్ జరుగుతుంది. అది కూడా వర్క్ జరుగుతుంది. అది కూడా నెక్స్ట్ మంత్ లో వాళ్ళు కంప్లీట్ చేస్తా ఉన్నారు. ఈ 2 అయిపోతే సీడ్ యాక్సిస్ రోడ్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ గా మంగళగిరి రోడ్డు ఎక్కుతుంది. అయితే ఈ సీడ్ యాక్సిస్ రోడ్ ఫ్యూచర్ లో నేషనల్ హైవే ఏదైతే ఉందో నేషనల్ హైవే తోటిగా ప్లాన్ చేసాము. దాన్ని కూడా వర్క్ టేకప్ చేశారు. ఏదైతే ఇప్పుడు యాక్చువల్ గా మన బకింగ్హామ్ కెనాల్ మీద స్టీల్ బ్రిడ్జ్ చేస్తున్నారు, అది మధ్యలో ఒక్క బిట్ జాయింట్ ఉంది. ఇవాళ కంప్లీట్ చేస్తారంట. చేసేసి యాక్చువల్ గా వాళ్ళు పైన కాంక్రీట్ కూడా మొదలు పెడుతున్నారు. ఈ నెలాఖరాకి యాక్చువల్ గా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నారు. అయితే వచ్చే నెల 10వ తేదీ నుంచి దీన్ని వాడుకోవచ్చు.